హలో ఫ్రెండ్స్, నేను స్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నేను ఒక హార్వెస్ట్ వీడియో చూపిస్తున్నాను. సో నా నేను ఎక్కువ పెంచాల్సిన అవసరం లేకుండా పెరిగినటువంటి ఆకుకూరలు అవన్నీ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ఎలాగూ హార్వెస్ట్ చేసుకుంటున్నాను కదా అని మీకు కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గోంగూర ఎంత బాగా పెరిగిందో. ఇది మొత్తం నేను అసలు ఒక్క సీడ్ కూడా నేను వేయలేదు. అంటే ఇంతకుముందు వాడినటువంటి గార్డెన్ సాయిల్నే మరలా వాడుతూ ఉంటాం కదా. సో దాంట్లో ఉన్నటువంటి సీడ్స్ పడి మొలిచాయో ఏమో ఐ డోంట్ నో. ఇది కింద ఉన్నది కూడా ఆ పాట్లోది మొత్తం కిచెన్ వేస్ట్నే. కింద మొత్తం కిచెన్ వేస్ట్ వేసేసి నేను జస్ట్ పైన 1 or 2 inches మాత్రం మట్టి వేసి నేను బీరపాదులు నాటాను. 1 or 2 seeds పెట్టాను. సో అవి పెరిగి ఆ తీగలు వచ్చేలోపు ఈ గోంగూర మొలిచి ఎంత మంచిగా పెరిగిందో చూడండి. మనం కావాలని వేస్తే పెరిగే మొక్కల కన్నా వాటంతటా అవి వాలంటీర్గా వచ్చి పెరిగినటువంటి మొక్కలు చాలా మంచి హార్వెస్ట్ వస్తాయి, మనకి చాలా బాగా పెరుగుతాయి. మేబీ వాటికి అన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటేనే అలా జర్మినేట్ అవుతాయి ఏమో, ఐ డోంట్ నో. బట్ అలా వాటంతటా అవి వచ్చిన మొక్కలు ఖచ్చితంగా చాలా బాగా కాస్తాయి. సో ఇప్పుడైతే నేను ఆ గోంగూర హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా కొన్ని రకాల ఆకుకూరలు అవన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. సో చూడండి, గోంగూర అసలు యాక్చువల్లీ 12 inch పాట్స్ కానీ లేదా 16 number పాట్స్లో కానీ మనం 16 inch గ్రో బ్యాగ్స్లో కానీ వేసేసుకుని వదిలేసి ఆ మొక్కల్ని పైన మనం జస్ట్ 1 or 2 inches సాయిల్ లెవెల్కి ఉంచి ఆ రూట్స్ దగ్గర నుంచి మిగిలింది మొత్తం ప్రూన్ మొత్తం మనం హార్వెస్ట్ చేసుకుంటూ వస్తే అలా ఒక 3 to 4 months 6 months వరకు కూడా కొన్నిసార్లు వస్తాయి. అవి షూట్స్ డెవలప్ అవ్వకుండా వస్తూ ఉంటాయి అలాగా. సో గోంగూర మొత్తం తీసేసే కన్నా అలా చేయడం బెస్ట్. బట్ నేను ఇప్పుడు నాకు వేరే చోట ఉంది గోంగూర. సో ఇప్పుడైతే నాకు దీంట్లో గోంగూర వద్దు. సో నేనైతే వేర్లతో సహా పీకేస్తున్నాను. మీరు గోంగూర సీడ్స్ దొరకకపోతే మనకి మార్కెట్లో అలా రూట్స్తో సహా పీకేసి ఇస్తారు కదా మొక్కలు. సో ఆ ఆకులన్నిటినీ కోసేసుకుని ఆ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొద్ది మట్టిలో పెడితే మనకి మళ్ళీ అవి వచ్చి చక్కగా లీవ్స్ వస్తాయి. సో అలా కూడా ట్రై చేయొచ్చు. గోంగూర చాలా ఈజీగా పెరుగుద్ది. దీన్ని ఎక్కువ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో మిలీ బగ్స్ బాగా వస్తాయి. దీనికి కూడా మనం వాటర్లో రైస్ ఫర్మెంట్ చేసి ఆ వాటర్ని స్ప్రే చేసినా కూడా మిలీ బగ్స్ పోతాయి. శానిటైజర్స్ ఇప్పుడు అందరి ఇంట్లో ఉంటున్నాయి కదా, శానిటైజర్స్ స్ప్రే చేసినా కూడా మిలీ బగ్స్ పోతున్నాయి, నేను చూసాను. అండ్ ఇంకా పుల్ల మజ్జిగ స్ప్రే చేసినా కూడా మిలీ బగ్స్ పోతాయి. అండ్ ఇదిగోండి, మొత్తం అదంతా పెరిగేసి బీరని హెల్దీగా పెరగనివ్వట్లేదని మొత్తం తీసేసాను. లీఫీ గ్రీన్స్ కదా, నైట్రోజన్ మొత్తం వాడేసుకుంటే అవి పెరగనివ్వవాటేనని తీసేసాను. అండ్ దోస చూడండి ఎంత మంచిగా వచ్చిందో, అది ఇంకా పెరుగుద్ది, వదిలేసాను. సో తోటకూర కూడా కోసుకుందాము. సో నేను పెట్టే వాటికి నేను ఇచ్చే వాటికన్నా అవి నాకు ఇవ్వడమే ఎక్కువ అనమాట గార్డెన్లో. సో జస్ట్ వాటరింగ్ చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు పాటింగ్ మిక్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ ఉంటాను అంతే. సో చిన్న చిన్న బ్యాగ్స్లో అయినా సరే నాకు హార్వెస్ట్ బాగా వస్తుంది. బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి, మంచి మంచి హార్వెస్ట్లు వస్తున్నాయి. సో మనది ఆల్రెడీ వీడియో ఉంది, బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలనేది. ఏ స్టేజ్లో ఉన్న మొక్కలకైనా బాగా పనిచేస్తుంది. అండ్ ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజ్కున్న వాటికైతే ఇంకా పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి. అది నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. వాటిని వాడి చాలా మంచి హార్వెస్ట్లు తీసుకుంటున్నారు, చాలా బాగుంది రిజల్ట్ అని చెప్పారు నాకు. పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్ కనిపించింది. ఫ్రూట్ సైజ్ కూడా చాలా బాగా పెరిగింది అని చెప్తున్నారు. సో నేను ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో లింక్ ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఈ తోటకూర అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. వాటర్ బాగా ఉంటే ఇంకా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. అలాగా మనం కొమ్మలు వాటిని ఆకులు తీసుకుంటూ ఉంటే మరలా వస్తుంది. సమ్మర్ అంతా కూడా వీక్లీ
మొత్తం 7 to 8 టైప్స్ ఆఫ్ లీఫీ గ్రీన్స్ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాము. నేను వేయకుండా పెరిగినవి అనమాట ఇవన్నీ. ఒక్క పాలకూర ఒక్కటే నేను నాటాను. పైనాపిల్ చూడండి, ఆల్మోస్ట్ ఇది 6 months to 8 months ఉంటుందేమో దీని ఏజ్. అండ్ తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నా, బోలెడ్ అంత తోటకూర, అసలు 3 ఫ్యామిలీలకి సరిపడే అంత హార్వెస్ట్ వస్తుంది తోటకూర. బోల్డ్ మందికి ఇస్తున్నాము కూడా. చిన్న చిన్న వాటిల్లో కూడా చాలా బాగా వస్తుంది తోటకూర. పెద్ద చెట్లు అవుతాయి ఇవి. మనం కొంచెం నైట్రోజన్ ఉండేట్టు చూసుకోవాలి. నైట్రోజన్ రిచ్ ప్రోడక్ట్స్ అంటే మనకి ఆర్గానిక్ మెన్యూర్ కానీ లేదా పశువుల ఎరువు కానీ ఇలా ఏదైనా వాడచ్చు. వర్మీ కంపోస్ట్లు ఇలా అన్నిటిలోనూ నైట్రోజన్ ఉంటుంది. సో చూడండి, గోంగూర చిన్న దాంట్లో వచ్చింది. దాంట్లో ఆల్రెడీ కనకాంబరాలు చెట్టు ఉంది. అది ఉండడమే 6 inches ఉంటుందేమో ఆ పాట్ అంతే. దాంట్లో కనకాంబరం చెట్టు ఉంది మళ్ళీ అది. అండ్ ఇది చూడండి ఎంత చిన్న పాట్నో. 2 బెండ మొక్కలు పెట్టాను నేను. ఒక్క సీడ్ పెడితే చాలు దానికి, బట్ 2 పెట్టాను. 2 జర్మినేట్ అయ్యాయి, చక్కగా పెరిగాయి. మరి ఎలా కాస్తాయో తెలీదు. బెండ మొక్కలు కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. బెండ మొక్కలకు కూడా మీలీబగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. గోంగూర, బెండ అండ్ వీటన్నిటికీ మీలీబగ్స్ కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడతాయి. వంగ, టొమాటోస్ వీటన్నిటికీ. సో వీలైనంత వాటిని దగ్గరగా ఉండనివ్వకుండా చూసుకోవాలి. మందార మొక్కలు వీటన్నిటిని కొంచెం దూరంగా పెడితే అవి స్ప్రెడ్డింగ్ తక్కువ ఉంటాయి. లేకపోతే ఒక మొక్కకు వచ్చాయంటే అన్నిటికీ వచ్చేస్తాయి. చూడండి ఎంత చిన్న పాట్స్లో 2 మొక్కలు. బెండ చిన్న పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గర వేస్ట్గా పడున్న డబ్బాలు కానీ ఏవైనా వాటిల్లో కొంచెం ఆర్గానిక్ మెన్యూర్ అండ్ కాస్త మట్టి కలిపి పెట్టినా కూడా చక్కగా వస్తాయి బెండ. ఒక 4 ఉన్న ఫ్యామిలీకి అట్లీస్ట్ ఒక 10 నుంచి 15 మొక్కలు పెట్టుకోవాలి బెండ. లేకపోతే హార్వెస్ట్ మనకి సరిపోదు, హార్వెస్ట్ తక్కువ వస్తాయి. ఒకసారి కోసినప్పుడు 1 hour రోజుకి ప్రతి ఆల్టర్నేట్ డే మనం హార్వెస్ట్ చేస్తూ ఉండాలి బెండ. ప్రతి ఆల్టర్నేట్ డేకి 1 or 2 అలా వస్తూ ఉంటాయి కాయకి. సో మనకి ఒక 10 to 20 ప్లాంట్స్ ఉంటే ఒక 20 to 30 కాయలు వస్తూ ఉంటాయి. అలా వీక్లీ ఒక 2-3 సార్లు హార్వెస్ట్ చేసుకుంటే చక్కగా సరిపోతాయి. అండ్ ఇప్పుడు పొన్నగంటి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడో కొమ్మలు పెట్టాను, వస్తూ ఉన్నాయి, అలాగే కోసుకుంటూ ఉన్నా. వీటికి కూడా పెద్దగా ఏమీ ఫెర్టిలైజర్ అవసరం లేదు. జస్ట్ ఎప్పుడైనా అన్ని మొక్కలతో పాటు కొంచెం ఆర్గానిక్ మెన్యూర్ అది ఇస్తూ ఉంటే సరిపోతుంది. పొన్నగండి చాలా బాగా పెరుగుద్ది. వాటర్ మాత్రం జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. వాటర్ బాగా అందితే చాలా హెల్దీగా పెరుగుద్ది, చాలా బాగా వస్తుంది. అండ్ రైనీ సీజన్ కదా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇంకా. సో రైన్స్ స్టార్ట్ అవుతాయి బాగా. మనం పాట్స్కి డ్రైనేజ్ హోల్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. వర్షం అవ్వగానే ఎక్కడైనా పాట్స్లో బ్లాక్ అయ్యి ఆ డ్రైనేజ్ హోల్స్ అవి వాటర్ ఆగిపోతుందేమో చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు పెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. క్యాటర్పిల్లర్స్ కానీ ఇవన్నీ ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి. మొక్కలు ఎంత హెల్దీగా పెరుగుతాయో మనకి పెస్ట్ అటాక్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. సో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ పెస్టిసైడ్స్ మన ఛానల్లో ఆల్రెడీ 2 ఎన్నో పెస్టిసైడ్స్ ఉన్నాయి. మిగిలినవి కూడా నేను చెప్తాను. ప్రతి 15 daysకి కానీ ప్రతి 1 week కానీ పెస్ట్ ఉంటే ప్రతి 1 week ఒకసారి, పెస్ట్ లేకపోతే ప్రతి 15 daysకి ఒకసారి నీమ్ ఆయిల్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి రైనీ సీజన్లో. లేదా మనకి పెస్ట్లన్నీ ఎక్కువ వస్తాయి. సో మంచి హార్వెస్ట్ టైంలో మనం మొక్కల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటే ఇంకా మంచి హార్వెస్ట్ వస్తుంది కదా. వన్స్ పెస్ట్ వచ్చిందంటే ఎంతో కొంత డ్యామేజ్ అయితే మొక్కలకి ఉంటుంది. సో ప్రివెంటివ్ మెజర్గానే ముందుగానే మనం వాటిని తీసుకుంటూ మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉంటే ఈ ఎఫిడ్స్ కానీ మీలీబగ్స్ కానీ అండ్ క్యాటర్పిల్లర్స్ కానీ ఇలాంటివి మనకి రాకుండా ఉంటాయి. చాలా హెల్దీగా పెరుగుద్ది. నైట్రోజన్ ఉంటుంది వర్షపు నీరులో. సో మొక్కలు చాలా రష్గా గ్రీన్గా పెరుగుతాయి. మనం ఏం ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా కూడా చాలా బాగుంటాయి, బట్ ఇవ్వాలి ఖచ్చితంగా. అదర్ సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్స్లో ఇంకా ఈ రైనీ సీజన్లో ఇంకా కొంచెం ఎక్కువగానే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఆర్గానిక్ మెన్యూర్లో మనం ఇచ్చినవి అవన్నీ కూడా ఆ రెయిన్ వాటర్కి
వాటర్తో పాటు వెళ్ళిపోవడం, డైల్యూట్ అయిపోయి ఎక్కువ వాటర్ వెళ్తుంది కదా, సో మనకు ఆ న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోవడం లాంటివి జరుగుతాయి. సో ప్రతి సీజన్ కన్నా కూడా ఈ సీజన్లో కొంచెం మనం వీటిని ఎక్కువ ఫీడ్ చేసుకుంటూ ఉండాలి. ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి. మెన్యూర్స్ ఏవైనా, ఏ పశువులు ఎరువైనా పర్వాలేదు. అండ్ చెంచల కూర అని అడిగారు కదా, ఇదే చెంచల కూర. సరిగ్గా చూపించలేదు అని అడిగారు లాస్ట్ వీడియోలో. అండ్ ఇది స్పైడర్ లిల్లీ, పూస్తూనే ఉంది కంటిన్యూస్గా. మంచి స్మెల్ వస్తుంది. ఇది కొంచెం వెనిలా ఫ్లేవర్ స్మెల్ అలా అనిపిస్తుంది, చాలా బాగుంది. అండ్ దోస పాలినేట్ చేస్తున్నాను నేను. బీస్ వచ్చి పాలినేట్ చేయడం అనేది ఏమో, అది పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే మనకు వచ్చిన ప్రతిదీ టెరెస్ గార్డెన్లో మనకి హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. కష్టపడి పెంచుకుంటున్నాం కదా, పాలినేట్ చేసుకోకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. అండ్ పొట్ల, ఇది కూడా దాని అంతటా అదే వచ్చింది. ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. అసలు జనరల్గా ఈ సీడ్ డ్రై అయితే కానీ రాదు అంటారు పొట్ల, బట్ కిచెన్ వేస్ట్లో వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలీదు. 2 మొక్కలు వచ్చినాయి. సో కాయదేమో అనుకున్నా, అసలు ఏమవుతాయో అనుకున్నాను. బట్ వచ్చింది, చక్కగా పెరిగింది, కాస్తున్నాయి కూడా. ఇది చూడండి, 100 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా మనకి, దాంట్లో ఉంది. దాంట్లోనే చెర్రీ టొమాటోస్ మొక్క ఉంది, దాంట్లోనే బీరపాదు ఒకటి పెట్టాను. సో ఇవన్నీ దాంట్లోనే ఉన్నాయి. అయినా కూడా మరి ఎలా కాస్తుందో చూడాలి. కొంచెం ఫెర్టిలైజ్ చేస్తూ ఉండాలి. అండ్ దొండ చక్కగా వస్తుంది. చిన్న గ్రో బ్యాగ్లో ఉంది దొండ, అది 12 ఇంచ్ గ్రో బ్యాగ్లోనే ఉంటుంది. సో వారానికి ఒక 1/4 కేజీ వరకు దొండకాయలు వస్తాయి మాకు 12 ఇంచ్ గ్రో బ్యాగ్లో. ఒక 2-3 మొక్కలు పెట్టుకుంటే సరిపోతుంది అనిపించింది నాకు. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దొండ మనం 12 ఇంచ్ గ్రో బ్యాగ్లో కూడా పెంచుకోవచ్చు అని అర్థమైంది నాకు. నేను ట్రై చేద్దామనే పెట్టాను. చాలా పెద్ద పాట్స్లో పెట్టాలి అంటారు, నాకు తెలుసు. బట్ అసలు వస్తుందో రాదా అని పెట్టాను. బాగానే కాస్తుంది ప్రస్తుతానికి. ఎన్ని రోజులు కాస్తుందో నాకైతే తెలీదు. అండ్ పాలకూర మనం ప్రతి పాట్లో అక్కడొక మొక్క పెట్టుకుంటే ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది. అది కొంచెం బాగా పెరుగుద్ది కదా. ఒక్కొక్క పాట్లో మనం పైన మనకి ఆల్రెడీ పెరుగుతున్న మొక్కలు పైన పెరుగుతూ ఉంటాయి, కింద మనం ఆకుకూరలు అవి కూడా పోసుకుంటే తక్కువ పాట్స్లో ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇలా సపరేట్గా దీనికి ఒక పాట్ పెట్టే కన్నా అలా పెంచితే ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది. సో పాలకూర కూడా ఆకులు హార్వెస్ట్ చేసుకుంటే ఆ కొమ్మల నుంచి మళ్ళీ ఆకులు వస్తాయి, చిగుర్లు వస్తాయి. అండ్ తెల్లగలిజేరు కూడా చూపించమని అడిగారు. లాస్ట్ టైం కూడా నేను చాలా క్లియర్గా చూపించాను, అయినా కూడా అడిగారు మళ్ళీ చూపించమని. సో తెల్లగలిజేరు చాలా మంచిదంట. ఇది పొలాల్లో వాటిలో చాలా ఉంటుంది, బట్ తెలియదు కదా హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ కూడా. ఇప్పుడు బాగా పాపులర్ అయిందని చెప్పుకోవాలి. మెన్యూర్స్ ఇస్తూ ఉంటాం కదా, వాటిల్లో వచ్చిందనుకుంటా పెరుగుతుంది. సో నేను కన్ఫర్మ్ చేసుకుని దాన్ని చక్కగా వాడుకుంటున్నాం అనమాట. అది గలిజేరు అన్నాక నేను కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు చూపించాను. కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచిదంట హెల్త్కి. దీంట్లో ఎర్ర గలిజేరు అండ్ తెల్ల గలిజేరు 2 ఉంటాయంట. ఆ స్టెమ్ కొంచెం వైట్గా ఉంటే అది తెల్ల గలిజేరు అంట. కొంచెం రెడ్డిష్గా ఉంది. 2 ఉన్నాయి నాకు. బట్ మీకు ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా చూపించాను రెండిటికి మధ్య వేరియేషను. తెల్ల గలిజేరు పర్ఫెక్ట్ అంట, చాలా బాగా పనిచేస్తుందంట. డయాలసిస్ స్టేజ్కి వెళ్ళినటువంటి ఆ కిడ్నీ పేషెంట్స్కి కూడా మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. ఐ టు డోంట్ నో, విన్నాను. ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలీదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్.
ఒక దోసకాయ, గోంగూర, ఒక 7-8 రకాల ఆకుకూరలు, దోసకాయ వచ్చాయి. సో కాయలు అయితే ఇప్పుడు నేను ఇంకేమీ హార్వెస్ట్ చేయలేదు. నెక్స్ట్ హార్వెస్ట్లో పొట్ల ఇవన్నీ కూడా వస్తాయి. ఎంత హార్వెస్ట్ వచ్చినా చాలా హ్యాపీ. అసలు బయట లీఫీ గ్రీన్స్ తెచ్చుకొని తినే కన్నా మన గార్డెన్లో మన చేతులతో మనం పెంచినవి, వాటంతటా అవి వచ్చి పెరిగినవి చాలా హెల్తీ కదా. ఏ పెస్టిసైడ్ ఉండదు, మనం ఏమి ఇవ్వం. సో చాలా హెల్తీ. మీరు కూడా చక్కగా ఆకుకూరలైనా పెంచుకుని మీకు గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.